జై శ్రీకృష్ణ. ఈరోజు భూమి తిరుగుతూ ఉన్నప్పుడు భూమి మీద ఉన్న మనం కూడా తిరగాలి కదా. మరి మనం ఎందుకు తిరగటం లేదో తెలుసుకుందాం. నిజానికి భూమి తిరుగుతున్నప్పుడు మనం కూడా దానితో పాటు తిరుగుతున్నాం. కానీ ఆ విషయం మనకి ఎందుకు తెలియటం లేదు అంటే కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది కాన్స్టెంట్ స్పీడ్. మనము కదులుతున్న విమానము లేదా రైలులో ఉన్నప్పుడు అది ఒకే వేగంతో వెళుతూ ఉంటే మనకు కదలిక తెలియదు. కేవలం కిటికీలో నుంచి బయటకు చూసినప్పుడు మాత్రమే మనం వెళ్తున్నామని మనకి అర్థమవుతుంది. భూమి కూడా గంటకు సుమారు 1600 కిలోమీటర్ల వేగంతో ఎక్కడ ఆగకుండా, వేగం తగ్గకుండా చాలా స్థిరంగా తిరుగుతోంది. అందుకే మనకు ఆ కుదుపులు తెలియటం లేదు. రెండో కారణం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి. ఈ గురుత్వాకర్షణ శక్తి భూమి మనల్ని మన చుట్టూ ఉన్న గాలిని, సముద్రాలను ఇలా ప్రతిదానిని భూమికి గట్టిగా పట్టి ఉంచుతుంది. భూమి తిరుగుతున్నప్పుడు దానితో పాటు గాలి కూడా తిరుగుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనతో పాటే ప్రయాణిస్తుంది. అందువలన మనకి తెలియదు. మూడవ కారణం ఏంటంటే పరిమాణం. భూమి చాలా పెద్దది. దాని పరిమాణంలో పోలిస్తే మనం చాలా చిన్నవాళ్ళం. భూమి ఒక్కసారి పూర్తిగా తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. ఇంత పెద్ద వస్తువు ఇంత నిదానంగా అంటే భ్రమణపరంగా తిరుగుతున్నప్పుడు మనకి ఆ కదలిక అనుభూతి కలగదు. ఇంకా మనం కదులుతున్నాము అని తెలియాలంటే మన పక్క ఉన్న వస్తువు ఏదైనా ఆగిపోయి ఉండాలి. కానీ భూమి మీద ఉన్న చెట్లు, కొండలు, ఇళ్ళు అన్నీ భూమితో పాటే తిరుగుతున్నాయి. అందుకే మనము స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. జై శ్రీకృష్ణ.